హైదరాబాద్లో 100 మన కూరగాయలు అవుట్లెట్స్ ని ప్రారంభిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర మన కూరగాయల అవుట్లెట్ ని మంత్రి నాయని నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. రైతు సంక్షేమం, వినియోగదారుల శ్రేయస్సు కోసం మన కూరగాయల సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రులు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఈ మన కూరగాయలు సెంటర్లను ప్రారంభిస్తా ఉన్నాం. ఇది అటు రైతుకు మంచి ధర రావాలని, వినియోగదారుడికి కూడా తక్కువ ధరకే తాజా కూరగాయలు అందించాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. దీనివల్ల ఏంటంటే ప్రైస్ స్టెబిలైజేషన్ కూడా వస్తుంది. హైదరాబాద్లో అప్పుడప్పుడు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. రైతు దగ్గరికి వెళ్ళినప్పుడేమో రైతుకు ధర రాలేదని బాధపడుతూ ఉంటాడు. అందువల్ల మార్కెటింగ్ శాఖ ఎలాంటి ప్రాఫిట్ ఆలోచనతో లేకుండా రైతు దగ్గర నుంచి సేకరించి 12 గంటల్లోగా ఈ మన కూరగాయల సెంటర్లోకి ఆ తాజా కూరగాయలను కేవలం ప్యాకింగ్ ఛార్జెస్ తప్ప ఎలాంటి ప్రాఫిట్ ఓరియంటేషన్, ప్రాఫిట్ మోటివ్ లేకుండా ఆ ఫ్రెష్ వెజిటేబుల్స్ను వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ఇది 46వ కేంద్రాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. సో లైక్ దిస్ ఒక 100 సెంటర్స్ మొత్తం హైదరాబాద్లో స్టార్ట్ చేయాలని చూస్తున్నాం. మా హరీష్ రావు ఏది పట్టినా బంగారమే, ఏది చేసినా బ్రహ్మాండంగా. కాబట్టి మార్కెటింగ్ కమిటీ కూడా చాలా బాగా అభివృద్ధి జరుగుతుంది. 100 సెంటర్లు హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది కల్తీ లేకుండా ప్యూర్ కూరగాయలు, మంచి కూరగాయలు దొరుకుతున్నాయి. ఇక్కడ సరఫరా చేసేదానికి మంచి సెంటర్ ఓపెన్ చేశారు. మరి వాకర్స్ అందరితో మేము కోరేది ఏంటంటే దీన్ని సద్వినియోగం చేసుకోండి.